హలో! సమ్మర్‌లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఎంతో ఇష్టంగా తినే ఒక మంచి హెల్తీ రెసిపీని షేర్ చేస్తున్నాను. ఇది ఫ్రూట్ కస్టర్డ్. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండ్ అలాగే ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేస్తాం కాబట్టి ఇది చాలా హెల్తీ రెసిపీ. సమ్మర్‌లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు తింటూనే ఉంటారు కదా! దీన్ని సింపుల్ ప్రాసెస్‌లో ఇంట్లో ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద బాటమ్ థిక్గా ఉండే ఒక ప్యాన్ని పెట్టుకోండి. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత అందులో 1 లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యాడ్ చేసుకోండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ లేకపోతే నార్మల్ మిల్క్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పాలని పొంగొచ్చేదాకా మరగనివ్వాలి. పాలు మరుగుతున్నప్పుడే అందులో ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇలాచీ పౌడర్తో పాటు మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక ఒక 1 to 2 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేయండి. ఇఫ్ కేస్ మీకు ఇంట్రెస్ట్ లేదు అంటే కనుక దాన్ని స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత పాలు బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత అందులో ఒక చిన్న కప్ షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ కరిగేదాకా పాలని బాగా మిక్స్ చేసుకోవాలి. పాలల్లోకి షుగర్ అంతా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఒక కప్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని అందులో కొంచెం మిల్క్ వేసుకొని కలుపుకోవాలి. ఎటువంటి లంప్స్ లేకుండా దాన్ని కలుపుకోవాలి. అప్పుడే కస్టర్డ్ అనేది మనకి స్మూత్గా ఉంటుంది. నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్ని యూస్ చేశాను. కస్టర్డ్ని ఎప్పుడూ కూడా చల్లటి పాలల్లోనే కలుపుకోవాలి. వేడి పాలల్లో కలుపుకుంటే మాత్రం లంప్స్ వచ్చేస్తుంది, కస్టర్డ్ అస్సలు బాగోదు. సో ఇలా కస్టర్డ్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పెట్టేసేయండి. దీన్ని పాలల్లో యాడ్ చేసే ముందు కంపల్సరీగా మళ్ళీ ఇంకొకసారి స్టిర్ చేసుకోవాలి. లేదు అంటే కస్టర్డ్ అంతా కింద సెడిమెంట్ అయిపోయి ఓన్లీ వాటర్ మాత్రమే వెళ్తుంది. సో అందుకే కస్టర్డ్ని పాలల్లో యాడ్ చేసే ముందు బాగా స్టిర్ చేసుకొని పాలల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా పాలు కంప్లీట్గా మరిగిపోయిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని ఇందులో యాడ్ చేయాలి. కస్టర్డ్ని ఒక 5 to 10 మినిట్స్ వరకు పాలల్లో ఉడికించాలి. కస్టర్డ్ పాలల్లో ఉడికిన తర్వాత కొంచెం థిక్గా తయారవుతుంది. ఇలా థిక్గా అయిన కస్టర్డ్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 1 to 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. 1 to 2 అవర్స్ తర్వాత ఇది కూల్ అవుతుంది. కూల్ అయిన తర్వాత దాన్ని మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనకి నచ్చిన ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ దానిమ్మ గింజలు, గ్రేప్స్ అండ్ ఇంకా యాపిల్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన ఇంకే ఫ్రూట్స్ అయినా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే వాటరీ ఫ్రూట్స్ లైక్ మస్క్ మెలాన్, వాటర్ మెలాన్ ఇవన్నీ ఏంటి అంటే సర్వ్ చేసుకునే ముందు యాడ్ చేసుకుంటే కస్టర్డ్లో వాటర్ రాకుండా ఉంటుంది. నేను ఇక్కడ పైన ఆల్మండ్ ఇంకా కిస్మిస్ యాడ్ చేశాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.